ఏంటి స్వామిడా టీయా? అవును అవును ఉన్నాయి. ఆడికి రోడ్డు ఉందేమో. సూర్యుడు అక్కడ ఉన్నాడు. గురున్నూరు అది గురున్నూరు కింద ఉండే అది పై ఉండే పై గడ్డ మీద ఉండే ఆవు మీద ఏదో కొమ్ము పడింది. పైకి ఆడబోతాడు. చెట్లు ఉండాలి, కనిపిస్తారు. చూస్తా ఇక్కడైతే అప్పుడే చీకటి పడిపోయింది. జస్ట్ ఇంకా 4:50 అవుతుంది, ఇంకా 5 కూడా కాలేదు. చూసారంటే ఇక్కడైతే మొత్తం చీకటి పడిపోయింది. నైట్లా అయిపోయింది. వెళ్ళే కొద్దీ మొత్తం నైట్ వ్యూ అయిపోయింది అనమాట. ఇటు చూడండి, మొత్తం టీ ఆకు తోటలే ఉన్నాయి. చీకటి పడింది ఇక్కడ. వెరైటీగా ఉంది డాక్టర్. చాలు టీ ఆకు తెంచుతున్న స్వామి. తెంచు మరి ఈ కొమ్మ తీసుకెళ్ళి మన ఇళ్ళ అందరికి చూపించాలని. నాకు ఈ కొమ్మ నేను చూపించుకుంటా, నువ్వు కొమ్మ పెట్టు. ఇది అట్లా కాదు, అది లెక్క. అట్టయితే ఇది టీ ఆకు. అయితే నేనేం చేస్తానంటే దీన్ని బాగా ఎండబెట్టి ఈ ఆకుతోని నేను మళ్ళీ చాయ్ చేపించుకొని నేను ఇంట్లో తాగుతా. అవునా? తాగి అప్పుడు చూస్తా అది ఇది టీ ఆకు పరిస్థితి ఏందని. అయ్యే పనేనా అది? అయ్యే పనేనా అది? ఎందుకు కాదు, ఇది ఎండబెడతా దీన్ని బాగా. చూడటానికి అసలు లొకేషన్ అయితే ఇది ఒక స్వర్గ సీమ లాగానే ఉంది. చూస్తుంటే అసలు టీ ఆకు తోటలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడైతే ఏమైంది స్వామి? ఇంజన్ ఏమైంది? ఇంజన్ చెక్ చేస్తున్న కృష్ణస్వామి. అసలు చాలా బాగుంది. రావాలనుకునే వాళ్ళు ఈ టైంలో వస్తారో ఏ టైంలో వస్తారో మరి మనకైతే తెలియదు, కానీ మేమైతే వచ్చిన టైం అయితే బెస్ట్ టైం అని అనుకుంటున్నా. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇటు సైడ్ చూడండి, మొత్తం చీకటి పడిపోయింది అన్నమాట. ఇటు సైడ్ మొత్తం పైన ఇప్పుడైతే ఇంకా 5 కూడా కాలేదు, అప్పుడే ఇక్కడైతే మొత్తం మబ్బులు పట్టేసింది. అదే వర్షాకాలంలో వస్తే మాత్రం ఫుల్ రైన్స్ బాగా పడతాయి అనుకుంటున్నాను. చల్లటి నీళ్ళతో స్నానం చేస్తున్నాం బుజ్జి దేవ్. మా అయ్యప్ప ఇప్పుడే బయటికి పోయిండు. సో అందుకనే అరే ఏంటి తలకు పోసుకోవాలా? అబ్బా, ఐస్ వాటర్తో స్నానం చేస్తున్నట్లే ఉంది. అయ్యప్పలకు ముఖ్య విజ్ఞప్తి, దయచేసి మొన్నార్ సైడ్ వచ్చినప్పుడు మాత్రం ఎంత వచ్చినా ఆపుకోండి సార్. మా అయ్యప్ప చూడండి స్వామి, చాలా ఎట్లా మంచు పడుతుందో అలాంటి మంచుకి అయ్యప్ప ఎంత కష్టంగా స్నానం చేస్తున్నాడు. సో దయచేసి మీకు ఎప్పుడన్నా అర్జెంట్ ఉన్నా కూడా దగ్గర సిటీకి వెళ్ళి మనం ట్రై చేస్తుంటే యూజ్ చేసుకోండి. కాలకృతులు తీర్చుకోండి. గడ్డ స్వామి అసలు ఐస్ వాటర్ అవి అయితే మేమైతే ముట్టుకోలేము, పట్టుకోలేము. అంత ఐస్ వాటర్తో స్నానం చేస్తున్నాడు. అదిగో టీ ఆకు తీసుకెళ్తున్నారు ఫ్యాక్టరీకి. నొక్కో టీ ఆకు. అందరూ కూడా స్నానం చేస్తే బెస్ట్ ఏమో చూడండి.
ఏమి యాడ్ చేస్తావా? ఏంది యాడ్ చేస్తావు? మంచుతో మొత్తం కప్పేసింది. టైం మాత్రము 5:30 అవుతుంది, కానీ చీకటి పడింది అప్పుడే. పగలు ఏం ఎంజాయ్మెంట్ ఉండేది. ఇక్కడైతే మొత్తం ఇటంతా మనం మిస్ అయిపోయినామా? మళ్ళీ వస్తే అప్పుడు చూడొచ్చా? లేదు లేదు, ఈ రూట్ రాము ఇంక మనం. అంతేనా? అంతే. ఏ రూట్కి వెళ్తాము? ఇక మన రూట్ ఏ సపరేట్ అవుతుంది అప్పుడు. రూట్ ఏ సపరేట్. చాలా అడవులు ఇక్కడ నరికేసి మొత్తం తేయాకు తోటలు చేసేసిండ్రు. దానికి నేను చాలా చాలా చింతిస్తున్నాను. సినిమా మటుకైతే ఏం సినిమా? ఎందుకు? నా చెల్లితో ది చిరంజీవి స్వామి ఇదిగో 15 నిమిషాలు ఒకటి. ఇక్కడైతే కొంచెం అయితే బాగా లైటింగ్ అయితే వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడే జస్ట్ మేము మొత్తం పూర్తిగా ఫాగ్ నుంచి బయటపడ్డాం. ఆ ఫాగ్ నుంచి ఇలా 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 వెలుగులేకైతే వచ్చేసాము. అక్కడైతే నాకు తెలిసి సన్లైట్ ఇంకా ఉంది. మీకు కూడా కనిపిస్తుంది కదా ఎంత వైట్గా ఉందో అక్కడ వెలుగు. ఇది మొత్తం తేయాకు, మొత్తం ఈ తేయాకు తేటలే మున్నార్ను ఆక్రమించేసినాయి. అడవులు మొత్తం పోయాయి. ఇక్కడ ఉన్న చెట్లు చేమలు అన్నీ కొట్టిపడేశారు. అంటే మొత్తం నాశనం చేసే ప్రక్రియ. ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్ కూడా. అవును, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఫైనల్గా వెలుగులేకైతే వచ్చేసాము. ఇప్పటిదాకా చీకట్లో ఉన్నాం మేము, ఇప్పుడే వెలుగులేకైతే వచ్చేసాం. అది అడవి నరికితే అలా ఉంటుంది, నరకపోతే అలా ఉండేది. మీరు పక్క పక్కన డిఫరెంట్ గమనించగలరు ఫ్రెండ్స్. ఎందుకంటే చెట్లు చూసారా పక్కన ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఈ కాఫీ తోటలే కదా అయ్యప్ప కొండకు అంత అందాన్ని ఇస్తుంది. అందాన్ని ఇస్తే చెట్లు నరకటం, కదా చెట్లు నరకటము చాలా ప్రమాదం స్వామి. చెట్లు నరకటం నాకు అసలు నచ్చదు. పచ్చదనం అయితే దేనికి పనికొచ్చే పచ్చదనం? వర్షాలు ఎక్కడ పడతాయి? చల్లదనం పోయింది. అప్పట్లాగా చలే ఉండదు ఇక్కడ, పెద్దగా చలేం లేదు. వచ్చేస్తున్నారా మీరు? ఎల్లుండికా? సోమవారం నేను రానుకుంటా. షాప్ ఓపెన్ లేక షాపు ఓపెనే ఉంది. దాన్ని పెట్టేయమంటారా? వరకు అయితే అవునండి. ఓకే ఓకే. కావాలంటే ఒక 50,000 కట్ చేసుకోండి టైట్ ఉంటే. అదే కంప్లీట్గా ఎంత అనేది చెప్పు నాకు. 2.5 నుంచి 3 అయిపోయింది. 2.5 నుంచి 3 అవుద్దా? సరే అన్న స్వామి, ఎల్లుండి పంపిస్తానంటే. తుమ్మయ్య అన్ని కోసినావా మరి? కోసం 60-70 బట్లు అయింది. 4 వస్తున్నాలు 60, 5